అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ విశ్లేషకులు అదేనండి పొలిటికల్ అనలిస్టులు బాగా ఎక్కువైపోయారు. చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ఒక రాజకీయాన్ని విశ్లేషించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దాంట్లో కొంచెం పేరు మోసిన వ్యక్తులు అయితే ఉన్నారు. నేను ఎవరి గురించి చెప్తున్నానో ఆల్రెడీ మీకు అర్థం ఉండదు. ఎవరంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఈయన చాలా రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పబోయే వీడియో ఏంటంటే కనుక 2024లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఈయన ఒక ఇంటర్వ్యూలో ఈయన అడిగినప్పుడు ఆయన చెప్పిన వివరణ, ఆయన చెప్పిన విశ్లేషణ ఏమిటో నేను మీకు వివరించాలని ఈ వీడియో చేస్తానండి. చూస్తున్నా మీరు అందరూ కూడా. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే మధ్యలో స్కిప్ చేయొద్దు. అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి. చాలామందికి తెలియదు కాబట్టి 2024లో సీఎం ఎవరవుతారు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఉద్దేశం ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు, 100% షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఎండ్ వరకు వీడియో చూడండి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే కనుక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈయన చాలా రకాలుగా చాలా విశ్లేషణలు చేస్తున్నాడు. చాలా టీవీ ఛానల్లో, డిబేట్లలో అన్నింటిలో ఉంటూ ఉంటాడు ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఈయన చెప్పిన మాటలు ఏంటంటే కనుక 2024లో సీఎం అవ్వాలంటే కనుక ఆల్రెడీ ఇప్పుడున్న సీఎం గారు కాకుండా వేరే సీఎం అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో మామూలుగా ఉండవు, ఆషామాషిగా ఉండవు. ఆయన్ని ఒంటరిగా ఎదుర్కోవడం ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోవడం అసంభవం. అది ఎవరి వల్ల జరగదు. టీడీపీకి అసలు కుదరదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి అందుకనే టీడీపీ పొత్తు కోసం అంటే జనసేనని కలుపుకోవడం అదే ప్రధాన కారణం. ఏంటంటే కనుక ఇండివిజువల్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే సాధ్యమయ్యే పని కాదు అని తెగేసి చెప్పేశాడండి ఆయన. కాబట్టి ఇంకో మాట ఏమన్నాడండి కనుక టీడీపీ పొత్తుతో వెళ్తే కనుక ఎవరైతే జనసేన ఉన్నారో జనసేన టీడీపీ కలిసి వెళ్తే కనుక జగన్ గారిని ఎదుర్కోవడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఎందుకంటే ఇంచుమించుగా 175 సీట్లకు గాను 2019లో 150 సీట్ల వరకు తెచ్చుకున్నటువంటి వైసీపీని ఓడించడం మామూలు విషయం కాదండి. కాబట్టి అలాగని టీడీపీకి అంత కేడర్ లేదా, 175కి 175 స్థానాల్లో నిల్చోబెట్టే అభ్యర్థులు లేరా, లేకపోతే 175 స్థానాల్లో పోటీ చేయలేదా, పోటీ చేసే సత్తా లేదా, పోటీ చేసి గెలవలేదా అని అంటే కనుక ఈ ప్రశ్నలన్నిటికీ కారణాలు రకరకాలుగా వస్తాయండి. కానీ నేను చెప్పేది ఏంటంటే కనుక 175 స్థానాల్లో 175 నిల్చోబెట్టి ఓడిపోయే కన్నా మెయిన్ ఒక పొత్తు అంటూ తీసుకుని కాబట్టి వాళ్ళలో బలమైన అభ్యర్థుల్ని అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు ఉందో ఆ వ్యతిరేక ఓటు ఈ వేరే కులాలలోకి అది వేరే చోటుకు మళ్ళకుండా ఉండడం కోసం కాబట్టి దాన్ని మళ్లించుకొని దాన్ని తన వైపు తిప్పుకోవడం కోసం తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా పొత్తు ఏర్పరచుకోవాలి. ఇప్పుడు జనసేనని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆల్రెడీ ఒక 50% ఓట్ పర్సెంట్ 50-60 ఓట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి టీడీపీకి ఇప్పుడు జనసేన యాడ్ అవడం ద్వారా ఒక 20% పెరిగిందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 20% పెరిగిందనుకో, ఇంచుమించుగా 70-80% ఓట్ షేరింగ్ అవుతుంది. కాబట్టి దాంతో విజయం సాధించడం ఈజీ. ఇది ఈయన చెప్పిన విషయం ఒక రకంగా. కాకపోతే వాస్తవం కూడా ఆలోచిస్తే కనుక అదే ఎలా అంటే 150 స్థానాల్లో గెలిచినటువంటి వైసీపీని ఓడించడం అంటే ఆషామాషి కాదు. కాబట్టి పొత్తుతో వెళ్తే కనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనసేనని చేర్చుకోవడం ద్వారా పొత్తు ద్వారా కాపులు ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో, కాపులు సామాజిక వర్గం ఏదైతే ఉందో అది మొత్తం కూడా అంటే వైసీపీకి వెళ్లకుండా జనసేన వైపు తిప్పుకోవడం ద్వారా అప్పుడు ఆటోమేటిక్గా విజయం సాధించడానికి ఈజీ అవుతుంది అనేది ఒక లాజిక్గా అయితే మాట్లాడటం జరిగింది. అంతే కదండి. వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో తమ వైపు తిప్పుకోవడానికి, ప్రభుత్వం మీద ఏదైతే ఉందో వ్యతిరేక ఓటు అది తమ వైపు తిప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అని అయితే కనుక చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంకో మాట చెప్పారు ఏంటంటే ఈ 2024 ఎన్నికల్లో కనుక టీడీపీ పొత్తుతో కానీ పొత్తు లేకుండా కానీ ఏదో రకంగా గెలవకపోతే కనుక 2029లో జరిగే ఎన్నికల్లో ఇంకా టీడీపీ గెలవడం అనేది కష్టమైపోతుంది. ఎందుకంటే శారీరకంగా మానసికంగా చంద్రబాబు నాయుడు గారు అలసిపోతారు. కాబట్టి ఇక గెలవడం అనేది కష్టం. కాబట్టి అదేదో ఇదే డూ ఆర్ డై అనే ఎన్నికల కింద సాగాలి ఇది. కాబట్టి అలాంటి ఈ ఎన్నికలు ఏపీలో జరగబోతున్న ఈ ఎన్నికలు చాలా ప్రెస్టేజ్ ఇష్యూ టీడీపీకి. కాబట్టి టీడీపీ ఏదేమైనా గెలిచి తీరాలి, అందుకోసం పావులు కదుపుతుంది, అందుకోసమే పొత్తులు ఏర్పాటు చేసుకుందండి. నాట్ ఓన్లీ జనసేన టీడీపీ కాదండి, అవసరమైతే బీజేపీని కూడా కలుపుకోవడం గల కారణం ఏంటంటే ఇదే విషయం. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ వేరే పార్టీ 100% ఈసారి 2024 ఎన్నికల్లో గెలవాలి. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ టార్గెట్. కాబట్టే బీజేపీని కూడా పొత్తులో తీసుకోవడం కూడా గల కారణం అదే. ఏ రకంగానో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వెళ్ళకూడదు,
వైసీపీకి ఏంటంటే ప్రభుత్వం మీద ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో ఆ వ్యతిరేక ఓట్లన్నింటిని కూడా మనం మలుచుకోవాలి అది ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న గల కారణం కూడా ఇదేనండి. ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ మూడు కలవడం వల్ల ఏంటి ఆటోమేటిక్గా ఓట్ షేరింగ్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి దాని ద్వారా ఓటింగ్ శాతం పెరిగేసరికి గెలుపు సాధ్యమవుతుంది అనేది కనుక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన వివరణ, ఆయన విశ్లేషణ ఇవ్వడం జరిగిందండి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో నెగ్గడానికి గల బలమైన కారణం ఏంటంటే కనుక ఎస్సీలు, ఎస్టీలు, అలాగే మైనార్టీలు, ఈ 3 సామాజిక వర్గాలు, అలాగే రెడ్లు, ఈ మొత్తం ఈ 4 సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడానే ఉండటం వల్ల, ఎందుకంటే కనుక 4 సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి గంప కొత్తగా పడిపోయినాయో దాంతో 2019లో అనూహ్యంగా ఏంటి బంపర్ మెజారిటీలతోటి వైసీపీ ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేయగలిగిందండి. ఈసారి అలా జరగకుండా ఉండటం కోసం ఆ కొన్ని సామాజిక వర్గాల్ని తమ వైపు తిప్పుకోవడానికి ఏంటి బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ పొత్తు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదం బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకనే పొత్తు ఏర్పడకుండా అంటే జనసేన, టీడీపీ కలవకుండా వైసీపీ చాలా రాజకీయాలు అయితే చేసింది. ఏంటంటే మామూలు రాజకీయాలు కాదు, పొత్తు ఏర్పడితే చాలా ప్రమాదం అన్న విషయం వైసీపీ అధినేత కానీ వైసీపీ పొలిటికల్ ఏదైతే పోలింగ్ ఉందో వాళ్ళకి తెలుసు 100%. కాబట్టి పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని, లేకపోతే పొత్తు మీద రకరకాల ఏంటండి నిందలు కానీ ఏదో వేసి మొత్తానికి పొత్తు అయితే ఏర్పడకూడదు అనేది విశ్వ ప్రయత్నాలు అయితే చేసింది. తర్వాత బీజేపీని కూడా ఈ పొత్తులో చేర్చుకొని ఉండడం కోసం ఏంటి పొత్తులో కలగొట్టడం కోసం చాలా ప్రయత్నాలు అయితే చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది మాట్లాడింది. ఎందుకంటే కనుక వాళ్ళు ముగ్గురు కలిస్తే ప్రమాదమే వైసీపీకి, దాంట్లో డౌటే లేదు. ముగ్గురు కాదు, కనీసం 2 కలిసినా చాలా ప్రమాదం. ఎందుకంటే మామూలు కాదు, మొత్తం సామాజిక వర్గాలని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రమాదం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంతలా భయపడడం, ఆ పొత్తు వల్ల ఆ పొత్తు కలగొనడం కోసం ఇన్ని ప్రయత్నాలు చేయడం అనేది కనుక ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీలు కాదండి, మైనార్టీలు కాదు, రెడ్లు కాదు, దీంతోపాటు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలు వీటన్నింటినీ గెలవాలంటే కనుక మన వైపు ఓట్లు తిప్పుకోవాలనుకోండి 100% పొత్తు అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ పొత్తు ఎప్పుడైతే ఏర్పడిందో ఇప్పుడు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గుతుంది. కాబట్టి చెప్పలేం రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. అదైతే కనుక ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఆయన విశ్లేషణ ఏంటంటే కనుక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే ఈసారి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని అయితే చెప్పడం జరిగిందండి. ఇదే మెయిన్ ఉద్దేశం. ఏదేమైనప్పటికీ రానున్న రోజులు చాలా క్రూషియల్ డేస్. కాబట్టి ఈ ఎన్నికలు మామూలుగా జరగవు, ఆషామాషిగా లేదు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకే, చూస్తున్న మీరు అందరూ మర్చిపోద్దండి, లైక్ చేయండి ఫస్ట్, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.